శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో కామిక ఏకాదశి రోజు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఈ రోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఉపవాసం ఏ విధంగా ఉండాలి అనే పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆషాఢ బహుళ ఏకాదశిని కామిక ఏకాదశి అని పిలుస్తారు. ఈ 2026 సంవత్సరంలో మనకి కామిక ఏకాదశి 2026 ఆగస్టు 9 ఆదివారం వచ్చింది. మనసులో ఉన్నటువంటి కోరికలను తీర్చే ఏకాదశి కాబట్టి దీనిని కామిక ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు ఎవరైతే ఆ శ్రీమన్నారాయణుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారు కోరుకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి. అలానే ఈరోజు ఆ స్వామి వారిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగా స్నానం కన్నా, హిమాలయాల్లో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా, సమస్త భూమండలాన్ని దానం చేస్తే వచ్చేటటువంటి పుణ్యఫలం కన్నా కూడా అధిక రెట్ల పుణ్యఫలం మనకి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల లభిస్తుంది. ఇంతటి విశేషమైనటువంటి ఈ కామిక ఏకాదశి రోజు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం ఆచరించి ముందుగా నిత్య పూజ పూర్తి చేసుకుని ఆ తర్వాత శ్రీమన్నారాయణుడిని షోడశోపచారాలతో పూజించాలి. స్వామివారికి పూజా మందిరంలోనైనా నిర్వహించుకోవచ్చు, లేదు అంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాలనుకునేవారు పూజ చేసే చోట ముందుగా శుభ్రం చేసుకుని పసుపుతో అలకి బియ్యపిండితో ముగ్గు పెట్టుకుని ఒక పీట తీసుకుని పీటకు కూడా పసుపు రాసి బియ్యపిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని ముగ్గు కూడా పెట్టుకుని ఆ పీట పైన ఏదైనా ఒక పసుపు రంగు వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన 3 గుప్పుల వరకు బియ్యం ఉంచి ఆ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు స్వామివారి చిత్రపటం కానీ విగ్రహం కానీ పూజలు పెట్టుకోవాలి. మీరు శ్రీమన్నారాయణుడికి సంబంధించినటువంటి ఏ అవతారంలో ఉన్నటువంటి చిత్రపటాన్నైనా విగ్రహాన్నైనా పూజలో ఏర్పాటు చేసుకుని స్వామివారికి పూజ చేయవచ్చు. స్వామివారిని పసుపు రంగు పుష్పాలతోటి తులసి దళాలతోటి అందంగా అలంకరించుకోండి. అలానే ఈరోజు స్వామివారికి తులసిమాల సమర్పిస్తే ఎంతో మంచిది. మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి స్వామిని అందంగా అలంకరించండి. స్వామివారు అలంకార ప్రియుడు. ఏకాదశి రోజు తులసి దళాలు కోయకూడదని అంటారండి. అందుకని ఈ రోజు ఏకాదశి వ్రతం పూజ కోసం మీరు తులసి దళాలను ముందుగానే కోసి ఉంచుకోండి. నేను పూజలో వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం పెట్టుకున్నాను. అలాగే నా దగ్గర స్వామి అమ్మవార్ల విగ్రహాలు కూడా ఉన్నాయి, అవి కూడా పూజలు పెట్టుకుంటున్నాను. స్వామివారి పూజతో పాటుగా అమ్మవారికి కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే స్వామివారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. అమ్మవారి దగ్గర ఇలా నిండుగా పసుపు కుంకుమలు కూడా పెట్టుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి స్వామి అమ్మవార్ల విగ్రహాలను కూడా అందంగా అలంకరించుకోండి. అలాగే మనం ఏ పూజ చేసినా వ్రతం చేసినా ప్రథమ పూజ గణపతికి చేస్తాం కాబట్టి పూజలో తప్పనిసరిగా గణపతి విగ్రహాన్ని కానీ లేదంటే పసుపు గణపతిని కానీ ఏర్పాటు చేసుకోండి. ఈ పూజలో మనం ఎన్ని దీపాలతోనైనా దీపారాధన చేసుకోవచ్చండి. పూజ కోసం మనం 2, 3, 5 ఇలా ఈ సంఖ్యలో ఎన్ని దీపాలైనా ఏర్పాటు చేసుకోవచ్చు. స్వామివారి పూజ అంటే పిండి దీపారాధన చేస్తాం కదా ముఖ్యంగా, మీరు అందుకని పిండి దీపాలు ఎన్ని సంఖ్యలోనైనా పెట్టుకోవచ్చు. 1 నుండి 7 వరకు పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 7 పిండి దీపాలను అయితే ఏర్పాటు చేస్తున్నాను. పిండి దీపాల్లో దీపారాధన మనం ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ చేయవచ్చు. పూజ నేను ఇక్కడ చూపించిన విధంగానే చేయాలని చెప్పట్లేదండి. మీకు కుదిరినంతలో మీ శక్తి కొలిది పూజ చేసుకోండి. మనం ఒక్క దీపం పెట్టైనా స్వామివారికి పూజ చేయవచ్చు, తప్పేమీ లేదు. ఇన్ని దీపాలే పెట్టాలి, ఇలాగే చేయాలని ఏమీ లేదు. మనం పూజలో ఆడంబరాలు కాకుండా మనసు పెట్టి పూజ చేస్తే ఆ స్వామి మన పూజను తప్పకుండా స్వీకరిస్తాడు. ఇలా దీపారాధన కుందులను కూడా నేను పువ్వులతో అందంగా అలంకరించుకున్నానండి. మీకు వీలు ఉంటే ఇలా శంకుచక్ర నామాలు బియ్యపిండితో ఇలా పూజా పీట పైన కానీ లేదంటే పూజ చేసే స్థలంలో కానీ వేసుకోండి. మనం ఈ శంకుచక్ర నామాల ముగ్గును తొక్కకూడదు, అది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇలా పూజ కోసం అన్ని సిద్ధం చేసుకున్నాం కదా, ఇప్పుడు ముందుగా దీపారాధన చేయండి. దీపారాధన చేసి ఆ దీపపు కుందికి గంధ కుంకుమ బొట్లు పెట్టి 2 పుష్పాల అక్షింతలు సమర్పించి ఆ దీపానికి నమస్కారం చేసుకుని తరువాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని గణపతి పూజ ప్రారంభించాలి. ఆచమనం తప్పనిసరిగా పూజలు నిర్వహించాలండి. ఆ తర్వాతే మనం గణపతి పూజను ప్రారంభించాలి. గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించి స్వామివారిని యథాస్థానంలో పెట్టి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత మనం పూజలో పెట్టినటువంటి పిండి దీపాలను వెలిగించుకుని దీపాలకు అక్షింతలు పువ్వులు సమర్పించి దీపాలకు నమస్కారం చేసుకుని ఇప్పుడు స్వామివారికి ధూపం చూపించి
2 పుష్పాలు అక్షతలో తీసుకుని స్వామి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి ఆహ్వానం పలకాలి. ఆ తర్వాత మనం స్వామి అమ్మవార్లను షోడశోపచారాలతో పూజించాలండి. షోడశోపచారాలు అంటే 16 ఉపచారాలు. ప్రతి ఉపచారం సమర్పించేటప్పుడు ఆ ఉపచారానికి సంబంధించినటువంటి ద్రవ్యాన్ని సమర్పించాలి. ఆ ద్రవ్యాలు మీ దగ్గర లేకపోతే అక్షంతలు కానీ పువ్వులు కానీ సమర్పించి నమస్కారం చేసుకోవాలి. స్వామివారిని అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించి వారు మన ఇంటికే వచ్చి కూర్చుంటే మనం ఎటువంటి ఆతిథ్యం ఇస్తామనేది ఈ షోడశోపచార పూజలో భాగమండి. కాబట్టి స్వామి అమ్మవారే ఈ పూజాపీఠ పైన కూర్చున్నారని మనసులో భావించి మీరు ఆ విధంగా పూజ చేస్తే తప్పకుండా ఈ పూజా ఫలితం అనేది మీకు లభిస్తుంది. అర్ఘ్యం అన్నప్పుడు అర్ఘ్యం సమర్పిస్తూ, పాద్యం అన్నప్పుడు పాద్యం సమర్పిస్తూ, ఇలా ప్రతి ఉపచారం సమర్పించేటప్పుడు ఆ స్వామి అమ్మవార్లకి మీరు దగ్గరుండి అన్నీ చేపిస్తున్నట్టు మీ మనసులో భావన చెంది ఆ పూజ నిర్వహిస్తే ఆ పూజా ఫలితం అనేది మీకు తప్పకుండా తెలుస్తుంది. ఇలా ఒకసారి పూజ చేసి చూడండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. పూజ చేసిన భావన మీకు తప్పకుండా కలుగుతుంది. పూజలు ఎప్పుడూ భారంగా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా ఇష్టంగా అనిపిస్తాయి. మీకు స్వామివారికి షోడశోపచార పూజ చేసుకోవడం రాదు అనుకుంటే పంచోపచారాలతో పూజ చేయవచ్చు. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షంతులు పుష్పాలు సమర్పించాలి. స్వామివారిని పసుపు రంగు పుష్పాలతో పూజించాలండి. అలానే తులసి దళాలతో తప్పకుండా అర్చించాలి. స్వామివారి అష్టోత్తరం శ్లోకాలు నోటికి చదవడం రాకపోతే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠిస్తూ స్వామివారికి పూజ చేయండి. స్వామివారి పూజ అనంతరం అమ్మవారికి కూడా తప్పనిసరిగా పూజ చేసుకోండి. అమ్మవారికి కుంకుమార్చన అంటే ఇష్టం కాబట్టి తప్పకుండా కుంకుమార్చన నిర్వహించుకోండి. కుంకుమార్చన అంటే ఎక్కువగా కుంకుమ తీసేసి అర్చన చేయడం కాదండి. చిటికెడు కుంకుమ తీసుకుని ఆ అమ్మవారి అష్టోత్తరం మనస్ఫూర్తిగా చదువుకుంటూ ఆ అమ్మ పాదాల దగ్గర ఈ కుంకుమ సమర్పిస్తున్నట్టుగా భావన చెంది పూజ చేస్తే ఆ అమ్మ మీ కుంకుమార్చనను తప్పక స్వీకరిస్తుంది. ఇలా అమ్మవారికి కుంకుమార్చన చేసినటువంటి కుంకుమను మనం అశ్రద్ధ చేయకూడదండి. అది ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని మనం ప్రతినిత్యం కూడా బొట్టుగా ధరిస్తే చాలా మంచిది. ఇలా అమ్మవారికి కుంకుమార్చన కూడా పూర్తయిన తర్వాత స్వామి అమ్మవార్లకు ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా మీ దగ్గర ఏవి ఉంటే వాటినే నివేదించవచ్చండి. పండ్లు పాలు జలిమిడి వడపప్పు పానకం ఇలా ఏవైనా కూడా సమర్పించవచ్చు. ప్రత్యేక నైవేద్యాలు కూడా సమర్పించవచ్చు. తర్వాత తాంబూలం పూర్ణఫలమైన కొబ్బరికాయని నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. నైవేద్యం సమర్పించినప్పుడు ఒక గ్లాస్తో మంచినీటిని కూడా స్వామి అమ్మవార్ల దగ్గర ఉంచండి. ఆ తర్వాత ఆనంద కర్పూర నీరాజనం సమర్పించండి. స్వామివారికి నీరాజనం సమర్పిస్తున్నప్పుడు పచ్చకర్పూరాన్ని ఉపయోగించండి. నీరాజనానంతరం 2 అక్షంతలు పుష్పాలు తీసుకుని స్వామి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి స్వామి అమ్మవార్లకు నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఏకాదశి రోజు పూజ నిర్వహించుకోండి. ఈరోజు ఉదయం సాయంత్రం స్వామివారికి పూజ చేస్తే మంచిది. ఏకాదశి తిథి మనకి ఉదయం 9 గంటల లోపే ఉంటుంది కాబట్టి 9 గంటల లోపు మీరు ఈ పూజను నిర్వహించుకోవచ్చు. ఇలా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు తప్పకుండా నియమాలు పాటించాలండి. వ్రతంలా చేయలేని వారు మామూలుగా పూజ చేసుకోవచ్చు. పూజ చేసినా వ్రతం చేసినా నాన్ వెజ్ అయితే అస్సలు తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. అయితే ఏకాదశి రోజు అన్నం తినకూడదని అంటారు కదండి. కాబట్టి పండ్లు పాలు తీసుకుంటూ ఉపవాసం ఉండవచ్చు. ఏకాదశి వ్రతం అంటే 3 రోజుల వ్రతం. ఏకాదశి ముందు రోజైన దశమి రోజు రాత్రి నుండి మీరు అల్పాహారం తీసుకుని ఉపవాసం ఉండాలి. ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఏకాదశి మరుసటి రోజైన ద్వాదశి రోజు ద్వాదశి గడియలు ఉండగానే ఏకాదశి ఉపవాస దీక్షను విరమించాలి. అది కూడా స్వామివారికి పూజ చేసి స్వామివారికి మహానైవేద్యం నివేదించి ఆ తరువాత మాత్రమే మనం ఉపవాస దీక్షను విరమించాలి. అది కూడా ద్వాదశి గడియలు దాటకుండా. ఇలా చేస్తేనే ఏకాదశి వ్రతం పూర్తి చేసిన పూర్తి ఫలితం మనకి దక్కుతుంది. ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు బ్రాహ్మణులకు స్వయంపాక దానం ఇస్తే చాలా మంచిదండి. కుదిరితే బ్రాహ్మణులకు స్వయంపాక దానం కూడా ఇవ్వండి. ద్వాదశి రోజు పూజ పూర్తయిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత స్వామివారికి ఉద్వాసన చెప్పవచ్చు. మనం పూజలో పెట్టినటువంటి పిండి దీపాలను ఆవుకు తినిపించవచ్చు. లేదు అంటే పక్షులకు మేతగా వేయవచ్చు, లేదా నీటిలో కలిపేయవచ్చు. పూజా నిర్మాల్యం అంతా తీసి వాటర్లో నిమజ్జనం చేసేయండి. పూజలో పెట్టినటువంటి పండ్లు అరటిపళ్ళు ఇవన్నీ కూడా మనం ఆహారంగా అంటే ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఈ విధంగా ఎవరైతే కామికా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి స్వామి అమ్మవార్ల అనుగ్రహంతో
మోక్ష ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి కలిగి పాపాలన్నీ నశిస్తాయి. అలానే అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. అలానే మన మనసులో కోరుకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరడంతో పాటు మనం పూర్వం ఏదైనా వస్తువు కానీ ఉద్యోగం కానీ పోగొట్టుకుంటే అవి మళ్ళీ తిరిగి మరలా వస్తాయి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.